తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాకాడు ఎంఆర్ఓ అసభ్యకర ప్రవర్తన ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. అతను సహచర వీఆర్ఓ ఇంటికి వెళ్ళి అసభ్యంగా ప్రవర్తించడం, నగ్నంగా ఉన్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆయనపైన యాక్షన్ ప్లాన్కు జిల్లా అధికారులు దిగారని చెప్పుకోవచ్చు. ఈ వ్యవహారం బయటికి రాగానే ముందుగా అతన్ని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే గత నెల 24వ తారీఖున ఏదైతే వాకాడులో విధులు నిర్వహిస్తున్నటువంటి ఎంఆర్ఓ గతంలో పెళ్లికూరు అనేటువంటి ప్రాంతంలో పనిచేస్తున్న సమయంలో అక్కడ సహచర విఆర్ఓ ఒక మహిళ అనే లేకుండా ఆమె పైన అసభ్యకరంగా ప్రవర్తించడము, ఆమెకి లేనిపోని మెసేజ్లు పెట్టడము, ఆమె ఇంటికి వెళ్ళి తరచూ వేధించేటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే ఆ మహిళ ఫిర్యాదు చేస్తోంది. అయితే ఈ గత నెల 24వ తారీఖున ఎంఆర్ఓ రామయ్య నేరుగా విఆర్ఓ ఇంటికి వెళ్ళి అక్కడ నగ్నంగా ఉన్నటువంటి వీడియోలు కూడా మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం. అయితే ఆ ఒక విఆర్ఓ వెంటనే తల్లికి చెప్పడంతో ఆ యొక్క ఎంఆర్ఓని తల్లి దేహశుద్ధి చేసినటువంటి వీడియోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సో ఈ ఘటనతో విచారణ చేపట్టినటువంటి అధికారులు అతనిపైన యాక్షన్ ప్లాన్కి అయితే దిగారు. కాకపోతే అటు ఎంఆర్ఓ విఆర్ఓ ఇద్దరు కూడా పరస్పరం కలెక్టర్కి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. గతంలో తాను హనీ ట్రాప్ చేసింది, ఎన్నో సందర్భాల్లో వాళ్ళ ఇంటికి తనను పిలిపించుకొని ఏకాంతంగా ఉన్నటువంటి వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయి. దాంతోపాటు కూడా ఆమె అసభ్యకర ప్రవర్తించినటువంటి మెసేజ్లు, దాంతోపాటు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తనని హనీ ట్రాప్ చేయడానికి ప్రయత్నించారని చెప్పి ఎంఆర్ఓ రామయ్య కూడా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. అదే తరహాలోనే విఆర్ఓ కూడా కలెక్టర్కి ఒక ఫిర్యాదు అయితే ఇచ్చింది. తనను అసభ్యకరంగా మెసేజ్లు పెట్టడము, తను మీ ఇంటికి వస్తాను, కోడి కూర వండబెడతావా, తనను ఏకాంతంగా గడపాలని ఉంది అనేటువంటి మెసేజ్లు తనకి పంపించేవాడు. ఇలా పెళ్లికూరులో ఆయన ఎంఆర్ఓగా పనిచేసేటువంటి సమయంలో తాను విఆర్ఓగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఆ కార్యాలయంలో అనేక సందర్భాల్లో తనను వేధింపులకు గురి చేసేవాడు. ఇలా మీ ఇంటికి వస్తానని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పేవాడు. ఇలా అతను తరచూ అసభ్యకరంగా ప్రవర్తించడం, వేధించడం చూసి తనను ఎప్పుడో తన తల్లికి ఈ వ్యవహారాన్ని చెప్పాను. సో ఈ రకంగానే గత నెల 24వ తారీఖున నేరుగా తన ఇంటికి వచ్చినటువంటి ఎంఆర్ఓ ఒక్కసారిగా తన రూమ్లో ఉండడాన్ని చూసి బట్టలు మొత్తం విప్పేసి తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తన తల్లికి, తన కుటుంబ సభ్యులకి చెప్పడంతో విఆర్ఓను అక్కడే దేహశుద్ధి చేసి చెప్పినటువంటి పరిస్థితి. అయితే కుటుంబ సభ్యులు వీడియో తీసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు విడుదల చేయాల్సినటువంటి అవకాశం ఎందుకు వచ్చింది, ఇన్ని రోజుల పాటు తనని హనీ ట్రాప్ చేశారనేటువంటి వ్యవహారాన్ని ఎంఆర్ఓ కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. అయితే గత నెలలో 24 జరిగినటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు వీడియో ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందనే దానిపైన కూడా తీవ్రంగా చర్చ జరుగుతోంది. దీనిపైన లోతుగా అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఒక ఎంఆర్ఓ అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ అయినటువంటి ఈ యొక్క ఎంఆర్ఓ అధికారిగా నేరుగా ఒక విఆర్ఓ ఇంటికి వెళ్ళి అక్కడ నగ్నంగా ఆ అమ్మాయిని వేధించడం, లేకపోతే మరో ఉద్దేశంతో అయినా కూడా అతను మరో ఇంటికి వెళ్ళి ఈ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం తీవ్రంగా తప్పుపడుతున్నారు అధికార వర్గాలు. దీనిపైన సీరియస్ యాక్షన్ ప్లాన్ ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే కలెక్టర్ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే దానిపైన లోతైనటువంటి దర్యాప్తు అయితే జరుగుతోంది. ఒకటి, గతంలో పెళ్లికూరులో పనిచేసినటువంటి ఎంఆర్ఓ రామయ్య అక్కడే పనిచేసినటువంటి విఆర్ఓతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే దానిపైన కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని విచారిస్తున్నారు. ఆయన అక్కడ నుంచి వాకాడుకి ట్రాన్స్ఫర్ అయ్యి ప్రస్తుతం వాకాడులో ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ఆ వీడియోలు ఎందుకు బయట వచ్చాయి అంటే గత నెల 24వ తారీఖున ఎంఆర్ఓ ఇంటికి వచ్చారని చెప్పి అటు బాధితురాలు చెప్తున్నప్పటికీ ఎందుకు ఇన్ని రోజుల పాటు వెయిట్ చేశారనే దానిపైన కూడా విచారణ జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ పరంగా ఏమైనా హనీ ట్రాప్ చేసి ఇతన్ని బెదిరించే ప్రయత్నం చేస్తారా, లేకపోతే తరచూ ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నాడని దానిపైన కూడా ఎంక్వైరీ జరుగుతోంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఎంఆర్ఓ పైన చర్యలు అయితే తీసుకున్నారు. ఒకవేళ దీంతో విఆర్ఓ తప్పు కూడా ఉందని తెలిస్తే ఆమె పైన కూడా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి అటు తిరుపతి, నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున దుమారం రేగినటువంటి నేపథ్యంలోనే ఈ వ్యవహారం పైన అధికారులు కూడా సీరియస్గా తీసుకొని విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.